Hi friends, I am Lavanya. Welcome to our channel Banvika Telugu vlogs. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పచ్చడి అంటే ఎవరికైనా నోట్లో నీళ్ళు వస్తాయి కదా. అందులోనే నిమ్మకాయ పచ్చడి అంటే అందరూ ఇష్టపడతారు. ఇది పెరుగన్నంలో తినవచ్చు, లేకపోతే మామూలు రైస్లో అయినా కలుపుకోవచ్చు. నోరు బాగాలేనప్పుడు పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి తింటే చాలా బాగుంటుంది అనమాట. ఈ పచ్చడి ప్రిపరేషన్ కోసం నేను 60 నిమ్మకాయలని తీసుకున్నాను. చూడండి, అన్నీ బాగా పండుకాయలు ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి. వీటిని శుభ్రంగా కడుగుదాము. కడిగిన తర్వాత వీటిని ఒక క్లాత్లో వేసి తుడిచిపెట్టుకోవాలి. ఇలా 1 అవర్ ఫ్యాన్ గాలి కింద ఉంచినట్లయితే తడి అనేది శుభ్రంగా పోతుంది అన్నమాట. వీటిని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. చూడండి, నిమ్మకాయని ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. మా పచ్చడికి ఇట్లా నిలువుగా కట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇవి కాయలు చిన్నయే కాబట్టి నేను వీటిని 4 పీసెస్ కానీ కట్ చేస్తున్నాను అనమాట. కొంచెం పెద్ద కాయలు అనుకోండి 8 పీసెస్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఎలా అంటే ఎలా కట్ చేసుకోవచ్చు. చిన్నవి కదా, మరి 8 చేసామనుకోండి మరి చిన్న ముక్కలుగా ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఇట్లా నిలువుగా 4 పీసెస్గా కట్ చేశాను అనమాట. మిగతా కాయలు అన్నిటిని కూడా ఇలానే కట్ చేసి పెట్టుకుందాము. కొన్ని కాయలు అయితే రసం తీసుకోవడానికి ఉంచుకున్నాను నేను. ఇలా కట్ చేసుకున్న వాటిని ఏదైనా గాలి చొరబడని డబ్బాలో కానీ ఏదైనా మీ దగ్గర జాడీ కానీ ఉంటే అందులో పెట్టుకోవచ్చు, గాజు పాత్ర అట్లాగా. నా దగ్గర గాజు పాత్ర ఏం లేదని చెప్పేసి నేను ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటున్నాను అనమాట. ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఇందులో వేసుకుంటున్నాను. ఈ 60 నిమ్మకాయలు కాకుండా నేను ఒక విడిగా కొన్ని నిమ్మకాయలు తీసుకొని వాటిని రసం తీసుకున్నాను అనమాట. మొత్తం కట్ చేసి పెట్టుకున్నాక ఇందులో ఒక పెద్ద స్పూను పసుపు అయితే వేసుకోండి. అలాగే ఒక కప్పు సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. కొంచెంగా వేసి కలుపుకోండి. ఫస్ట్ కొంచెం వేసి ఒకసారి మొత్తం ఇట్లాగా కదిలించుకొని మళ్ళీ వేసి కలుపుకోండి. అప్పుడు బాగా కలుస్తుంది అనమాట. మీకు సరిపోదా అనుకుంటే లాస్ట్లో కారం కలిపినప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు 1/2 కప్పు నిమ్మరసం కూడా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం గుజ్జుగా ఉంటుంది కదా. ఇట్లాగా బాగా కలుపుకొని దీనికి మూత పెట్టేసి ఒక 1 వీక్ వరకు బాగా ఊరనియాలన్నమాట. పచ్చడి కలుపుకోవడానికి ముందుగా మెంతులు, ఆవాలు, వెల్లుల్లి తీసుకున్నాను. మెంతులను అయితే 2 స్పూన్లు తీసుకున్నాను, వేయించుకోవాలి. మెంతులు, ఆవాలు 4 స్పూన్లు తీసుకున్నాను. ఇవి మొత్తం పౌడర్లా చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిని కూడా ఇందులో వేసి కొంచెం కచ్చాపచ్చిగా వేసుకున్నాను. చూడండి, నిమ్మకాయ ముక్కలు అయితే ఊరిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకుందాము. నేనైతే ఇట్లా ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకున్నాను అనమాట. ఎందుకంటే పచ్చడి కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో కారం తీసుకున్నాము. ఏ కప్పుతో అయితే ఉప్పు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా కారం అయితే వేసుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే ఉంది కదా, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, అది మొత్తం వేసుకున్నాం అనమాట. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి పెట్టుకుందాం. గరిటెతో అయినా కలుపుకోవచ్చు, చేతితో అయినా కలుపుకోవచ్చు. చేయి తడి లేకుండా చూసుకోండి. నేనైతే చేతితో కలుపుకుంటున్నాను, బాగా కలుస్తుందని చెప్పేసి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కాగబెట్టి చల్లార్చిన 1 కప్పు నూనెను అయితే కలుపుకుంటున్నాను. కావాలంటే మీరు ఇందులో పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చు, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ. నేనైతే అవేమి వేయట్లేదు, ఓన్లీ ఆయిల్ ఒకటి వేడి చేసి వేసాను అనమాట. అది చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఎంతండి, నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇట్లా మనం పెట్టుకున్నామంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఈ మెంతిపిండి ఇవేమి అవసరం లేదనుకుంటే జస్ట్ కారం ఒకటి కలిపేసి వదిలేయచ్చు. ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. నిమ్మకాయ పచ్చడి అయితే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.